దసరా దసరా అనేటప్పటికీ మనం మొత్తం ఫెస్టివల్స్లో 2 ఫెస్టివల్స్ ముఖ్యమైన వాటిగా పరిగణిస్తాం. ఒకటి 10 రోజుల పాటు సెలవులు వచ్చేటువంటి దసరా, అలాగే ఒక 12 రోజులు వచ్చేటువంటి సంక్రాంతి. ఈ రెండు కూడా ఈ సినిమాలు ఆ టైంలో కనుక రిలీజ్ అయితే బంపర్ కలెక్షన్స్ వస్తాయి. యాక్చువల్గా ఓజీ సినిమాతో పాటు సెప్టెంబర్ 25న అఖండ 2 కూడా రిలీజ్ అవ్వాలి. అయితే ఈ మధ్య అందుతున్నటువంటి ఒక అంచనాల ప్రకారం ఈ సినిమా రీషూట్ చేయాలని, కొన్ని సన్నివేశాలు సరిగా రాలేదని, అలాగే ఇప్పుడు గ్రాఫిక్స్ విషయంలో కూడా కొంత ఇంకా బాగా దాన్ని ఇంప్రూవ్మెంట్ చేయాలని, కొన్ని సీన్స్ని మళ్ళీ బాలకృష్ణ కూడా సాటిస్ఫాక్షన్ పొందకపోవడంతో ఎడిటింగ్లో కాకుండా యాక్చువల్గా మళ్ళీ రీషూట్ చేయాలనే ఒక ఉద్దేశం ఉన్నట్టుగా మొట్టమొదటి ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అందుతున్న సమాచారం ఏంటంటే పైకి కారణాలు ఏది చెప్తున్నా కూడా ఇప్పుడు బాలకృష్ణ సినిమా ఈ పవన్ కళ్యాణ్ నటించినటువంటి సినిమాకి పోటీగా రావటం లేదు. ఇది కూడా ఒక అందుకు మంచి పరిణామమే. ఒక సినిమా కనుక రిలీజ్ అయితే దానికి ఉన్న స్టామినా థియేటర్స్, ఇప్పుడు అన్ని థియేటర్స్లో కూడా ఓజీ సినిమానే పడుతుంది. ఆల్టర్నేటివ్ సినిమా కూడా లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రేక్షకులు వెళ్తారు. దాంతో ఇది 1000 కోట్ల క్లబ్కి వెళ్ళినా కూడా మనం ఆశ్చర్యపోనవసరం లేదు. మరొక విషయం ఏంటంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్కి ప్రతి సినిమా వెళ్తుంది. ఓటీటీకి వచ్చేప్పటికి 2 సినిమాలు ఒకే చోట రిలీజ్ అవ్వడం కూడా ఓటీటీ యాక్సెప్ట్ చేయదు. మీరు చూసే ఉంటారు, వార్ 2, కూలీ ఈ 2 కూడా ఒకేసారి రిలీజ్ అవ్వడంతో వార్ 2 దెబ్బతింది. కూలీ ఇంకా బాగా వెళ్ళవలసింది 1000 కోట్ల క్లబ్కి వెళ్ళలేకపోయింది. 500 కోట్లు దాటింది అంతవరకు మాత్రమే. కాబట్టి సినిమాలో ఏంటంటే ఒకప్పుడు దసరాకి 3-4 తెలుగు సినిమాలు రిలీజ్ అయ్యేవి. అలాగే సంక్రాంతికి వచ్చేప్పటికి 7-8 సినిమాలు కూడా రిలీజ్ అయ్యేవి. అప్పుడు కృష్ణ, సోన్ బాబు, ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు ఇలాంటి వాళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళ సినిమాలు రిలీజ్ చేసుకున్నా కూడా థియేటర్స్ అన్ని థియేటర్స్ ఉండేవి కాదు కాబట్టి కొన్ని థియేటర్స్కి కొన్ని అలాట్మెంట్ చేసినా కూడా లాంగ్ రన్లో కలెక్షన్స్ వచ్చేసేవి. ఇప్పుడు ఇంకా దసరాకి వచ్చేప్పటికి ఇంకా ఓజీ మాత్రమే రంగంలోకి నిలబడింది. సో ఓజీ ఖచ్చితంగా ఒక విజయదుందుకు మోగిస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు.